హైదరాబాద్లోని ఫతుల్లాగూడ చెరువులో భారీగా ఆక్రమణలు వెలిశాయి. గతంలో 19 ఎకరాలు ఉన్న చెరువు ప్రస్తుతం 11 ఎకరాలకే పరిమితమైంది. మొత్తం కబ్జాదారులు 8 ఎకరాలను ఆక్రమించేశారు. బఫర్ జోన్లో కొందరు అధికారులు కావాలని అనుమతులు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫతుల్లాగూడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. నాగోల్ ప్రాంతంలోని ఫతుల్లాగూడ చెరువు వద్ద ఉన్నాం మనం. ఇప్పుడు ఈ చెరువు దాదాపు 19.6 ఎకరాలు ఉండేటువంటి ఈ చెరువులో దాదాపు 8 ఎకరాలకు పైగా కబ్జాలు అయినట్టుగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా చెరువు రివర్ బెడ్లోకి మొత్తం రావడం జరిగింది. ఈ నీళ్ళను ఇవన్నీ చూసినప్పుడు గతంలో మనం హైదరాబాద్ నగరంలో చెరువులు చూస్తే ఆ చెరువులన్నీ కూడా కాలుష్యం అయి ఉంటాయి. కానీ ఈ నీళ్లు చూస్తే మాత్రం చాలా మంచి నీళ్ళగా ఉన్నటువంటి పరిస్థితి. పక్కనుండేటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో వచ్చి చేపలు పట్టుకుంటున్నారు. పక్కనుండేటువంటి ఫారెస్ట్ ల్యాండ్లోంచి వచ్చేటువంటి వర్షం నీరు, అదేవిధంగా పైభాగంలో మనం చూస్తున్నటువంటి అక్కడ ఉండేటువంటి టౌన్ నుంచి వచ్చేటువంటి నీరు, ఈ రెండు నీళ్లతో ఈ చెరువు అయితే ఇప్పటి వరకు చాలా నీట్గా ఉందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఎదురుగా చూసేటువంటి అక్కడ అటువైపు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నిటికీ వాటర్ తగులుతున్నటువంటి పరిస్థితి. కొన్ని నిర్మాణాలు పూర్తిగా FTL పరిధిలోకి రాగా మరికొన్ని నిర్మాణాలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. మనం చూస్తే ఈ నిర్మాణాలు కళ్ళకు కనబడుతున్న నిర్మాణాలు 10ల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. కానీ కేవలం దీనికి మాత్రం మున్సిపల్ అధికారులు 9 నిర్మాణాలకు మాత్రమే బఫర్ జోన్లోకి వచ్చినట్టుగా లేదా FTLలోకి వచ్చినట్టుగా నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఈ చెరువును కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అప్పుడు కేవలం కొద్ది మందికి మాత్రమే ఎందుకు ఇవి నోటీసులు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం మనం ముందు సైడ్ పరిశీలిస్తే అక్కడ మొత్తం ఇళ్ల మధ్యలో అక్కడ ఉండేటువంటి బఫర్ జోన్, అదేవిధంగా FTL ఏదైతే ఫిక్స్ చేసినట్లుగా ఫైనల్ చేసినటువంటి కంచె వేశారో, ఆ డీమార్క్ చేసి కంచె వేశారో అది మొత్తం కూడా ఇళ్ల మధ్యలో ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా చెరువులోకి వచ్చాయి, రివర్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చాయి. FTL అదేవిధంగా బఫర్ను లెక్క చేయకుండా నిర్మాణాలు చేశారనేది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ రైట్ సైడ్ చెరువుకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఇల్లు, అది అక్కడ ఏదైతే కంచె ఏర్పాటు చేశారో దానికి ఆనుకొని నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ చెరువు కూడా దాదాపు 40 నుంచి 50% వరకు ఈ చెరువు కూడా మొత్తం కుంచుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వీటి అన్నింటినీ కూడా ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి నిర్మాణాల కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఉండేటువంటి 10ల సంఖ్యలో వచ్చినటువంటి నిర్మాణాలను కూడా కూల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది వీటిని కట్టి అమ్మేసి వెళ్ళిపోతే సాధారణ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఒకటైతే, మరికొద్ది మంది డబ్బులు ఉండేటువంటి వాళ్ళే ఇక్కడ కట్టుకున్నారు. మరొక వైపు లీగల్గా మేము అన్ని సెటరైట్ ఉన్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటికి కూడా నోటీసులు ఇచ్చారు. వాటన్నింటి వివరాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి కూల్చివేతలు జరుగుతున్నా కూడా వివిధ సందర్భాల్లో ఏదైనా సెలవు దినాలు కానీ అదేవిధంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధికారులందరూ బిజీగా ఉంటారు కాబట్టి అటువంటి సందర్భాల్లో కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కంచెలను కూడా పూర్తిగా తొలగించేసి ఒక సైడ్కు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫతుల్లాగూడ చెరువు ఇప్పటికీ చాలా మంచి నీళ్లు ఉండేటువంటి చెరువుగా ఉంది కాబట్టి దీన్ని రక్షించాలని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ కనకరాజ్తో రాముడు, 10 TV, హైదరాబాద్.